అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి, మధ్యలో స్కిప్ చేయొద్దు ప్లీజ్. ఒక సుప్రసిద్ధ వైద్యుడు మధుమేహం సమస్యను పరిష్కరించగలిగాడు. కొన్నేళ్ల క్రితం ఇన్సులిన్ ఆవిష్కరణ యొక్క ఉత్పత్తి గురించి వివరిస్తూ ఒక వ్యాసం పత్రికలో వెలువడింది. దాని కాగితం ముక్క నాకు లభించింది. 40 ఏళ్ల క్రితం డాక్టర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ అనే ప్రతిభావంతుడైన కెనడియన్ డాక్టరు తన దృష్టిని మధుమేహ వ్యాధి విధ్వంసంపై నిలిపాడు. అప్పట్లో మధుమేహాన్ని ఆపడానికి సరైన ప్రకృతి వైద్య శాస్త్రం కనుక్కోలేదు. ఆ వ్యాధికి సంబంధించిన అంతర్జాతీయ సాహిత్యాన్ని చదవటంలోనూ ప్రయోగాలు చేయడంలోనూ డాక్టర్ బ్యాంటింగ్ తన సమయాన్ని ఎంతో వినియోగించాడు. ఒక రాత్రి రోజంతా పనిచేసి బాగా అలసిపోయి నిద్రపోయాడు. నిద్రలో ఆయన సబ్కాన్షియస్ మైండ్ ఆయనకు ఒక ఆదేశాన్ని ఇచ్చింది. కుక్కలలో పాడైపోయిన క్లోమా గొట్టంలో మిగిలిపోయి ఉన్న దానిని బయటకు తీయమంది. ఈ ప్రేరణ మూలానే ఆయన ఇన్సులిన్ మందును కనుక్కున్నాడు. అప్పటి నుంచి అది లెక్కలేనంత మందికి సహాయపడింది. డాక్టర్ బ్యాంటింగ్ కొంతకాలంగా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవడానికి దాని మీద పనిచేస్తున్నాడు. ఆయన సబ్కాన్షియస్ మైండ్ దానికి అనుగుణంగా ప్రతిస్పందించింది. దాని అర్థం మనకు ఎప్పుడూ ఒక సమస్యకు సమాధానం రాత్రికి రాత్రే దొరుకుతుందని కాదు. సమాధానం కొంతకాలం వరకు దొరక్కపోవచ్చు. దానికి నిరుత్సాహపడవద్దు. ఇంతవరకు మనం అలా చెయ్యకపోతే ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఆ సమస్యను సబ్కాన్షియస్ మైండ్కు ఇచ్చి చూద్దాము. సమాధానం దొరకటంలో బాగా ఆలస్యం అవ్వడానికి కారణం మనము దాన్ని పెద్ద సమస్యగా పరిగణించడమే. దానికి పరిష్కారం దొరకడానికి చాలా సమయం పట్టవచ్చు. మన సబ్కాన్షియస్ మైండ్ కాలాతీతమైనది, స్థలాతీతమైనది. ఇప్పుడు మన దగ్గర సమాధానం ఉందని నమ్ముతూ మనం నిద్రపోవాలి. భవిష్యత్తులో జవాబును అంగీకరించాలి. రాబోయే ఫలితం మీద సంపూర్ణ విశ్వాసం ఉంచాలి. ఈ విషయం వింటున్న సమయంలోనే మన దగ్గర సమాధానం ఉందని, మన సమస్యకు పూర్తిగా పరిష్కారం ఉందని ఒప్పుకోవాలి. ప్రముఖ శాస్త్రవేత్త సోవియట్ నిర్బంధ శిబిరంలో నుంచి ఎలా తప్పించుకోగలిగాడు? డాక్టర్ లోథార్ వెన్ బ్లెంక్షిమట్ ఒక సుప్రసిద్ధ ఎలక్ట్రానిక్ ఇంజనీర్. 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు ఆయన్ని ఒక సోవియట్ జైలు శిబిరం ఒక బొగ్గు గనిలో బంధించారు. తను ప్రాణాలతో ఉండడానికి, చివరకు తప్పించుకొని పారిపోయి స్వేచ్ఛ సంపాదించడానికి ఆయన తన సబ్కాన్షియస్ మైండ్కున్న శక్తే కారణమని ఇలా వివరించాడు. రష్యాలోని ఒక బొగ్గు గనిలో నేనొక యుద్ధ ఖైదీని. ఆ జైలు గోడల మధ్య నా చుట్టూ ఎందరో చనిపోవడాన్ని చూశాను. నిర్దయులైన భద్రతా సిబ్బంది, పొగరుబోతులైన ఆఫీసర్లు, జిత్తుల మారి రష్యన్ సైనికాధికారులు మమ్మల్ని కాపలా కాసేవారు. ఒక చిన్న వైద్య పరీక్ష జరిపాక మాలో ఒక్కొక్కరికి బొగ్గు కోట ఇచ్చారు. నా రోజువారీ కోట 300 పౌండ్లు. ఎవరైనా తమ కోటా పూర్తి చెయ్యకపోతే అతనికి పెట్టే కొద్దిపాటి తిండిని మరింత తగ్గించేవారు. కొద్ది రోజుల్లోనే ఆ వ్యక్తి తన సమాధిలో విశ్రాంతి పొందుతాడు. నేను అక్కడి నుంచి తప్పించుకోవటంపై నా దృష్టి అంతా ఉంచాను. నా ఉపచేతన మనసు ఎలాగోలా దారి కనుక్కుంటుందని నాకు తెలుసు. జర్మనీలోని మా ఇల్లు నాశనమైపోయింది. మా కుటుంబాన్ని చంపేసింది. నా స్నేహితులు, నా మాజీ సహచరులందరూ యుద్ధంలో చంపబడ్డారు లేదా నిర్బంధ శిబిరాల్లో చనిపోయారు. నా సబ్కాన్షియస్ మైండ్తో అన్నాను,
నాకు లాస్ ఏంజల్స్కు వెళ్ళాలని ఉంది. దానికి నువ్వే దారి చూపాలి. లాస్ ఏంజల్స్ చిత్రాలను చూశాను. నాకు అక్కడ వీధులు కొన్ని, భవనాలు కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ప్రతిరోజు పగలు రాత్రి విశాలమైన విలైషర్ వీధి మీదుగా యుద్ధం ప్రారంభం కావడానికి ముందు బెర్లిన్లో నేను కలుసుకున్న ఒక అమెరికన్ అమ్మాయి. ఇప్పుడు ఆమె నా భార్యతో కలిసి నడుస్తున్నట్లుగా ఊహించుకున్నాను. నా కల్పనలో మేమిద్దరం దుకాణాలకు వెళ్ళేవాళ్లము, బస్సులో ప్రయాణం చేసేవాళ్లము, రెస్టారెంట్లలో తినేవాళ్లము. ప్రతి రాత్రి నా ఊహలో ఒక అమెరికన్ కారును లాస్ ఏంజల్స్ వీధుల్లో నడిపినట్లు ఊహించుకోవడాన్ని ఒక ప్రత్యేకమైన పనిగా పెట్టుకున్నాను. దీన్ని నేను ఎంతో విశదంగా వాస్తవంగా చిత్రీకరించాను. నా జైలు శిబిరం బయట ఉన్న చెట్లు ఎంత వాస్తవమో నా మనసులో ఈ చిత్రాలు అంత సహజమైనవి, నిజమైనవి. ప్రతిరోజు ప్రొద్దున్న మాకు కాపలా కాసేవాళ్ల ముఖ్య అధికారి ఖైదీలను వరుసగా నిలబెట్టి లెక్కించేవాడు. 1, 2, 3 అంటూ వరుసగా పిలిచేవాడు. 17 వరుసలో అది నా సంఖ్యను అతను పిలవగానే నేను పక్కకు తప్పుకునేవాడిని. అంతలో ఆ గార్డును ఎవరో పిలిస్తే 1-2 నిమిషాలకు అతను బయటకు పోయేవాడు. తిరిగొచ్చాక పొరపాటున నా పక్కనున్న వ్యక్తిని నెంబర్ 17 అని పిలిచాడు. సాయంత్రం సిబ్బంది మళ్ళీ వచ్చినప్పుడు మనుష్యుల సంఖ్య అదే. నేనక్కడ లేనట్లు ఎవరికీ తెలియదు. ఆ సంగతి కనుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. ఎవరికీ తెలియకుండానే నేను క్యాంపు నుంచి బయటపడ్డాను. 24 గంటల పాటు నడిచాను. మర్నాడు అందరూ విడిచిపెట్టి వదిలేసిన ఒక టౌనులో విశ్రాంతి తీసుకున్నాను. చేపలు పడుతూ అడవి జంతువులను చంపుతూ జీవించసాగాను. పోలెండ్కి బొగ్గులు తీసుకువెళుతున్న రైళ్లను చూశాను. అందులో ఒక రాత్రి ప్రయాణం చేశాను. పోలెండ్ చేరాను. స్నేహితుల సాయంతో స్విట్జర్లాండ్లోని లూసర్న్ వెళ్ళాను. ఒకనాటి సాయంత్రం లూసర్న్లోని ప్యాలెస్ హోటల్లో అమెరికాకు చెందిన ఒక దంపతులతో మాట్లాడాను. కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలోని తన ఇంటికి అతిథిగా వస్తావా అని ఆయన అడిగాడు. నేను అంగీకరించాను. నేను లాస్ ఏంజల్స్ చేరాక వాళ్ళ డ్రైవర్ నన్ను విలైషర్ వీధి, మరికొన్ని విశాలమైన వీధుల మీదుగా తీసుకెళ్ళాడు. రష్యన్ బొగ్గు గనుల్లో నేనున్నప్పుడు ఏ వీధులు స్పష్టంగా నా ఊహల్లో చూశానో అవే వీధుల వెంట తీసుకువెళ్ళాడతను. నా మనసులో తరచుగా చూసిన భవనాలను గుర్తించాను. నేనింతకు ముందే లాస్ ఏంజల్స్లో ఉన్నట్లు నాకు అనిపించింది. నేను నా లక్ష్యాన్ని చేరుకున్నాను. ఉపచేతన మనసు అంటే సబ్కాన్షియస్ మైండ్ యొక్క అద్భుతాలను చూస్తూ నేను ఆశ్చర్యపోకుండా ఉండలేను. నిజంగా మనకు తెలియని మార్గాలెన్నో దానికి తెలుసు. విన్నారు కదా, సబ్కాన్షియస్ మైండ్కున్న శక్తి, పవరు, ఏమేమి మనం సాధించగలము, ఎలాంటివి సాధించగలము అనేది లేదు. ఎలాంటివి అనే దానికి అక్కడ చోటు లేదు. ప్రతిదీ మనం సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనం సాధించగలం. ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవ్వచ్చు. ఎందుకు లేట్ అవుతుంది అంటే దానికి కూడా కారణం ఉంది. మనం నమ్మకంతో మనము దానిని ఆచరించటం లేదు అని, ఆ పద్ధతి మీద మనం పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంచటం లేదని. పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంచి దాన్ని మనం ఫీల్ అవుతూ, అనుభవిస్తూ దాన్ని మన మనసులో చిత్రీకరించుకుంటే తొందరగా, అతి తొందరగా మనకి రిజల్ట్ మన కళ్ళ ముందుకు వస్తుంది. ఉంటాను. థ్యాంక్ యూ. లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.